హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరునాగై. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం జిల్లాలో ఉన్నది. సంతానం కలగకపోతే, వివాహాలు జరగకపోతే నాగదోషం అంటారు కదా. ఆ దోషం తీరడానికి ఏవేవో చేస్తారు. మరి ఆ నాగరాజ్య తనకి సంతానం కోరి ప్రార్థిస్తే లభింపచేసినది ఈ నాగపట్నం. ఇక్కడి సౌందర్యరాజు పెరుమాళ్ళని ప్రార్థిస్తే నాగరాజు ఆయా భక్తుల విషయంలో అనుకువగా ఉంటాడు అని ప్రతీతి. ఆ దోషాలు అంటనివ్వడు. అమ్మవారి పేరు సౌందర్యవల్లి. నాగరాజు కుమార్తెను పొంది చోళరాజైన శాలీసుక మహారాజుకిచ్చి వివాహం చేశాడట. 7 అంతస్తుల గాలి గోపురాన్ని 3 తలాలుగా ఆలయాన్ని కట్టాడు. అందులో నిలబడి కూర్చుని పడుకున్న పెరుమాళ్ళుగా 3 రూపాల్లో దర్శనమిచ్చేటట్లు శాలీసుక మహారాజు ఏర్పాటు చేశాడు. పార్వతీదేవికి భృగు శాపాన్ని తొలగించి అతిలోక సౌందర్యవతిగా పరమశివుని మనసును దోచుకునేటట్లుగా వరమిచ్చినది కూడా ఈ సౌందర్యరాజ పెరుమాళేనని పురాణం చెప్తుంది. సౌందర్య అరణ్య క్షేత్రంగా కీర్తించే ఆలయంలోని నీలి మేఘ పెరుమాళ్ళని సౌందర్యరాజుని మనం సేవించాలి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.